సజ్జల భార్గవ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ సోషల్ మీడియా ఎక్కడ మహిళల్ని ట్రోల్ చేయదు, దానికి నేను గుండెల మీద చేసుకొని గర్వంగా చెప్తాను అంటున్నారు కదమ్మా, ఇందులో వాస్తవం ఉందంటారా? అబ్బా, వాళ్ళు చెప్పేవన్నీ అవాస్తవాలే. దాన్ని వాస్తవం అని వాళ్ళు అనుకుంటున్నారు. అవాస్తవాలు చెప్తూ కూడా ఈ వాస్తవం ఏం చెప్పేదని చెప్పేసి వాళ్ళు ప్రచారాలు చేసుకుంటున్నారు. దాని ప్రత్యక్ష సాక్షి నేనే. వాళ్ళు ఎవరిని అసలు ఆ మహిళలను కించపరచలేదు, మేమేం చేయలేదనే మాట కదా అతను వాడుతుంది. దాని ప్రత్యక్ష సాక్షి నేనే. నా మీద ఎన్నో రకాలుగా మీడియాలో మాట్లాడి ఉన్నారు, అంటే సోషల్ మీడియాలో మాట్లాడి ఉన్నారు. కమెంట్స్ పెట్టేవాళ్ళు, పోస్టులు కమెంట్ దారుణంగా. మేమేదో మా పని ఏదో మేము చేసుకుంటూ వెళ్ళాం. మేము ఎవరి జోలికి వెళ్ళేవాళ్ళం కాదు. మా ప్రభుత్వంలో మేమేం చేసామనేది మేము చేసుకుంటా పోయాం, కానీ మేము ఎవరి జోలికి వెళ్ళలేదు. అలాంటిది మా దానికి కూడా వచ్చి ఎంత దారుణంగా మాట్లాడారంటే అంత దారుణంగా ఫేక్ అకౌంట్లో పెట్టుకొని ₹5 పేటిఎం ₹5 వేయించుకుంటా మా అమ్మల్ని ఎంత దారుణంగా మాట్లాడారంటే దానికి ప్రత్యక్ష సాక్షి నేను. రమ్మనండి ఎవరైనా సరే, మేము ఎలాంటిది చేయలేదు, మహిళల మీద అబ్యూజింగ్గా మేము ఏనాడు పోస్టులు పెట్టలేదు అన్న ఎవరినైనా సరే రమ్మనండి, నేను ఇస్తా దానికి ప్రూఫ్స్ నా దగ్గరే ఉన్నాయి. ఎవరెవరు బాధితులు ఉన్నారో కూడా నా దగ్గర ఉన్నాయి. అలాంటివన్నీ కూడా నేను ఇస్తా. అతను వస్తాడా, పిల్ల సజ్జలు వస్తాడా ఈరోజు? ఈ మాట అన్నాడు కదా, ఇవి వస్తాడా ఈరోజు మాతో మాట్లాడటానికి? నేనున్న సాక్ష్యం చాలా. ఇంకేమన్నా కావాలా? కానీ అసలు మేము అసలు ఎవరిని ట్రోల్ చేయలేదు, అది మా భాష కాదు, మేము అలాంటి భాష ఎక్కడ వాడము అని అంటున్నాడు కదా. మరి ఎవరి భాష అది? వాళ్ళ భాషే అది, మేం కాదు. తెలుగుదేశం వాళ్ళం ఏ రోజు మాట్లాడలా. ఎవరు కూడాను తెలుగు మహిళల జోలికి వచ్చినప్పుడే మా వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ మిగతా అప్పుడు ఎవరిని తప్పుగా మాట్లాడటం కానీ ఇంకోటి కానీ లేదు. మా బాబు గారి జోలికి వచ్చినా, మా లోకేష్ గారి జోలికి వచ్చినా, మా క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా మా వాళ్ళ మీదకి వచ్చినప్పుడు మాత్రమే మా వాళ్ళు స్పందిస్తున్నారు, కానీ విడిగా ఎవరిని ట్రోల్ చేసిన లేదు ప్రత్యేకంగా. వాళ్ళేంటి, ఎవరైతే కొంచెం సోషల్ మీడియాలో వాయిస్ వినిపించగలుగుతున్నారో అలాంటి వాళ్ళ మీద పడి కుటుంబాలను వెనక ఫ్యామిలీలో ఏమన్నా జరిగితే, అంటే ఎవరి కుటుంబాల్లో ఏం లేకుండా ఉన్నాయి వాళ్ళు దాచుకుంటారు. కొన్ని బయట వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. అలాంటివన్నీ తీసుకొచ్చి వీళ్ళని ట్రోల్ చేసి ఆడపిల్లని లేకుండా పెళ్ళిళ్ళు కాని పిల్లల్ని, పెళ్ళైన వాళ్ళు భర్త ఎంత ఇబ్బంది పెడతాడు అది కూడా తెలియకుండా, వీళ్ళకి బుద్ధి లేకుండా కడుపు కూడు తింటున్నారు, గడ్డి తింటున్నారు, ఇంకేమైనా తింటున్నారు, అశుద్ధం తింటున్నారు ఊళ్ళో వాళ్ళు. అలాంటి భాష ఎక్కడా లేదు. తెలుగుదేశం అలాంటి భాష వాడదు. ఇవాళ ఎన్ని అకౌంట్లో ఉన్నాయి, అలాంటి అకౌంట్లు ఎన్నో ఉన్నాయి వైసీపీ వాళ్ళే. అబ్యూజింగ్ అంటే అది దాన్ని చెప్పుకోలేని భాషలో పబ్లిక్గా కూడా 10 మంది 100 మంది 1000 మంది చూస్తారే ఈ పోస్టులన్నీ, మనం ఇలా మాట్లాడవచ్చు అనేది కూడా లేకుండా పబ్లిక్గా పెట్టిన పోస్టులు ఎన్నో ఉన్నాయి. కావాలంటే నేను తెచ్చిస్తాను మీకు. కానీ ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాడు అంటారు? ఈ సజ్జల భార్గవ రెడ్డిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాడు అంటారు? పరిపాలన చేత కాదు కాబట్టి అతనే వదిలాడు. ఇలా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నేను తెలుగుదేశం వాళ్ళు అణిగి ఉండాలి, మీరు ఏదైనా చేసుకోండి వాళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పంపిస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు, మా నాయకుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన మేము ఏదైనా తప్పు చేసినప్పుడు ఆయన హెచ్చరిస్తాడు. తప్పు అలా మాట్లాడకూడదు అన్నప్పుడు రెండోసారి మా నోటి నుంచి అలాంటి మాటలు రావు. కానీ ఇతను అలా సమర్థించడు, అట్లా చేయొద్దు, ఇలా సవరించడు. ఇతను రెచ్చగొడతాడు కాబట్టి ఈ విధంగా ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఉంది పక్కా. ఎందుకంటే నాయకుడి దగ్గర నుంచి లేకుండా ఒక కార్యకర్త ఎప్పుడు ఏమీ చేయడు. అందువల్ల అతను రెచ్చగొట్టేదే, జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టేదే కానీ ఇది ఇంకోటి కాదు.